హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ షేక్. నామ్‌తో సునా హోగా. వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఇన్ఫోటెక్. సో, మనకి ఎస్‌ఈసీ కేస్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. సో, దానికి సంబంధించి మన వాళ్ళేంటంటే కొన్ని ఫేక్ ఇన్ఫర్మేషన్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. కొన్నేంటంటే అంటే మొన్న రీసెంట్‌గా జరిగిన 'ఆష్ ముఫారే' లైవ్‌లో వచ్చేసి ఏదేదో చెప్పేసాడు, ఏదేదో మాట్లాడేసాడు. సో, మీరొకసారి ఆ లైవ్ అయితే చూడండి. ఎందుకంటే మళ్ళీ మనకి యాక్చువల్‌గా ఇంకో 300 క్రోర్స్ ఆయనకి కావాల్సొచ్చింది. ఆ కావాల్సొచ్చిన అమౌంట్ మన దగ్గర నుంచే మళ్ళీ ఏ ఒక కొత్త ప్రాజెక్టు, కొత్త ప్రొడక్ట్స్ వస్తాయన్నట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం అయితే జరుగుతోంది. అదేంటి అనేది అసల ఎస్‌ఈసీకి సంబంధించిన జడ్జిమెంట్ ఏమొచ్చింది? దాని రిజల్ట్ ఏంటని మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అండ్ 1,200,00,00,000 పైగా యాష్ ముఫారే కలెక్ట్ చేయడం జరిగింది. అండ్ రిమైనింగ్ ఎక్కడ? ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన దగ్గర 1,200,00,00,000 ఉన్నాయి. అండ్ రిమైనింగ్‌వి ఎక్కడ అని చెప్పేసి మనకి ఎస్‌ఈసీకి సెక్యూరిటీ ఎక్స్‌చేంజ్ వాళ్ళు అడుగుతుంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన? సో, అసలు లీగల్‌గా ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉంటాయి? సో, ఇక నెక్స్ట్‌గా ఇది కంప్లీట్‌గా మూసేయాల్సిందే అన్న పరిస్థితిలో మూసేయాల్సిందే అని చెప్పేసి జడ్జిమెంట్ అయితే రావడం జరిగింది. సో, అసల దానికి కారణాలేంటి? నెక్స్ట్ మన 'యాష్ ముఫారే' గారి స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? ఏంటి అనేది మనం ముందుగానే కొంచెం గ్రహించుకోవాల్సుంటుంది. ఎందుకంటే ఒకసారి గోతిలో పడొచ్చు కానీ మళ్ళీ పడితే మాత్రం అది మన మిస్టేక్ అవుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపోజల్ ఫైనల్ జడ్జ్‌మెంట్ యాస్ టు డిఫెండెంట్ 'యాష్ ముఫారే' అండ్ ఆన్‌పాసి ఎల్ఎల్‌సి. సో, మన ఫస్ట్ ఈ సెక్యూరిటీ ఎక్స్‌చేంజ్ వాళ్ళు ఏమంటున్నారు? హావ్ ఫైల్డ్ అమెండెడ్ కంప్లెయింట్ అండ్ డిఫెండెంట్ 'యాష్ ముఫారే' and Anpassy LLC collectively defendants. Okay, having entered general appearances, uh, consented to the court's jurisdiction over the defendant and the subject matters of this action, consented to the entry of this final judgment without admitting or denying denying the allegations of the amended complaint except as to jurisdiction and except as other provided herein in paragraph 9 లో మనకి కొన్ని విషయాలు తెలిపేది. వైండ్ ఫైండింగ్ ద ఫ్యాక్ట్ అండ్ కంక్లూజన్ ఆఫ్ లా అండ్ వైండ్ ఎనీ రైట్ టు అపీల్ ఫ్రమ్ దిస్ ఫైనల్ జడ్జిమెంట్. అంటే ఇది ఇంగ్లీష్లో. తెలుగులో మనం ఏంటో మనం ప్రతివాదనలో అష్రఫ్ ముఫారే మరియు ఆన్‌పాసి ఎల్ఎల్‌సికి సంబంధించిన ప్రతిపాదన తుది తీర్పు అంటే తుది తీర్పు సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ సవరించిన ఫిర్యాదులు దాఖలు చేసింది. మరియు ప్రతివాదులు అష్రఫ్ ముఫారే మరియు ఆన్‌పాసి ఎల్ఎల్‌సి సమిష్టిగా ప్రతివాదాలు సాధారణ హాజరులోకి ప్రవేశించారు. ప్రతివాదాలు మరియు ఈ చర్య యొక్క విషయంపై కోర్టు అధికార పరిధికి అంగీకరించారు. సో, అంటే కొన్ని పరిధికి అంగీకరించారు. సవరించిన ఫిర్యాదు యొక్క ఆరోపణలను అంగీకరించకుండా లేదా తిరస్కరించకుండా ఈ తుది తీర్పును నమోదు చేయడానికి అంగీకరించారు. అధికార పరిధికి సంబంధించిన మరియు ఇక్కడ పేరే అంటే లైక్ మనకి చెప్పాను కదా ఆల్రెడీ 9లో పారా 9లో అందించినవి తప్ప వాస్తవం మరియు చట్టం యొక్క ముగింపుల ఫలితాలను వదులుకున్నారు మరియు ఈ తుది తీర్పు నుండి అప్పీల్ చేసే ఏదైనా హక్కును వదులుకున్నారు. సో, ఇక్కడ మనకు ఒక విషయం అయితే క్లారిటీ అయితే అర్థమవుతుంది. ఓకే, 'యాష్ ముఫారే' గారు ఈ యొక్క ఏదైతే పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా అప్పీల్ చేసుకోలేదని అర్థమైపోతుంది. సో, యాష్ నీడ్ టు క్లారిఫై. అంటే మనం రీసెంట్‌గా వచ్చి మనకి లైవ్‌లో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. యాష్ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఓ కనెక్ట్ కోసం వ్యవస్థాపకులకు చేసిన చెల్లింపులు దుబాయ్ బ్యాంక్ స్వాధీనం చేసుకుంది మరియు కొన్ని చెల్లింపులు అతని స్వంత వ్యక్తులు దోచుకున్నారు. కానీ వ్యవస్థాపకుల డబ్బు గురించి ఏమిటి? ఎవరు తీసుకున్నారు? ఎవరికి ద్రోహం చేశారు? అష్రఫ్ ముఫారే 1,200 కోట్లకు పైగా వసూలు చేసింది. మిగిలిన డబ్బు ఎక్కడ?
సో ఇది ప్రస్తుతానికి క్వెషన్ మార్క్ అనమాట. సో 1200 క్రోర్స్ ఈజ్ నాట్ ఎ సింపుల్ థింగ్. అండ్ అట్ ది సేమ్ టైమ్ రెస్ట్ ఆఫ్ ది అంటే మనకు చెల్లించాలి యాక్చువల్‌గా. ఆ చెల్లించాల్సిన డబ్బే ఇది. ఎక్కడుంది మిగతా డబ్బులు ఏవి? ఇవన్నీ కూడా ఈయనకు సంబంధించిన టీమే లైక్ దోచేసుకున్నారన్నట్టు, ఆయన మన దగ్గరకొచ్చి బ్లఫ్ మాట్లాడుతున్నట్టు, ఇలా అన్నీ కూడా అనుకుంటున్నారు. సో మీరు దీని గురించి ఏమనుకుంటున్నారనేది కింద మీ ఒపీనియన్ కింద ఐ మీన్ కామెంట్స్‌లో అయితే తెలపండి. అండ్ ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో ఐసీసీ కేస్ గురించి ఇది చాలా క్లియర్‌గా ఉంది. యాష్ ముఫారై గురించి చాలా క్లియర్‌గా ఉంది. మళ్ళీ మీరు గోతిలో పడతారంటే ఇంక మీ కర్మ మేము చేసేదేం లేదు. బట్ ది థింగ్ ఈజ్ మన ఛానల్ నుంచి ఖచ్చితంగా జెన్యూన్ అండ్ డైలీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అవి మిస్ కాకుండా ఉండాలంటే మీరేం చేయాలో నాకు తెలుసు. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు. సారీ. సో స్టే కనెక్టెడ్ విత్ షేక్స్ ఇన్ టాబ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.